ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి బలముగా దిగి వస్తున్నారు. మనము ఏ సమస్యలో ఉండినా, ఎటువంటి ఇబ్బందులు ఉండినా, ఎటువంటి ప్రాబ్లంతో కృంగిపోయి కుమిలిపోతూ ఉన్నా అది క్లియర్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు వేచి చూడండి. దేవుని యొక్క ఆత్మ మీ లోపలికి రాబోతున్నాడు, మీ పైకి రాబోతున్నాడు. దేవుని యొక్క జీవం మీ లోపలికి విడుదల కాబోతుంది. ఆమేన్. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హో హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హో హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ దిగి వచ్చునుగాక, దిగి వచ్చునుగాక. రిటెల్ ఈటిరి రుధార సంద్రతవే ట్రెబ్యోరవ. సహోదరి లీలావతి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, విస్తారమైన అప్పులతో బాధపడుతున్నావు కదా. నీ గృహం అమ్మాలని చూస్తున్నావు, చాలా సంవత్సరాలుగా అమ్మాలని చూస్తున్నావు, కానీ అది సేల్ అవ్వడం లేదు. ఇదిగో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ గృహాన్ని ప్రభు సేల్ చేసి నీ రుణాలను తొలగించి మళ్ళీ పూర్వపు స్థితిని నీకు కలుగజేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప స్థితిలో పెట్టబోతున్నాడు. దిగులు పడుకో. హల్లెలూయా. రిట్రెల్ యూరిడి షికారా జంద్రత వెట్రిబి. సహోదరి కళ్యాణి, దేవునితో మాట్లాడుతున్నాడు. దురాత్మ శక్తులతో బాధపడుతున్నావు కదా, ప్రభువుని దర్శిస్తున్నాడు. ఆయన యొక్క ఆత్మ నీ పైకి దిగి వస్తూ ఉంది. ఇదిగో, ఏవో శబ్దాలు వింటున్నావు, నీవు భయంకరమైన కలలు కూడా చూస్తున్నావు. భయపడుకో. దేవుని యొక్క ఆత్మ ఇప్పుడే నిన్ను పట్టిన దురాత్మల నుంచి విడుదల చేస్తున్నాడు. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. రిటెలి రాధారా షోరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీక్రే డ్రెలియు రిధ్యానంద రసధరవే. సహోదరి నీతి కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతి కుమారి, భయంకరమైన వ్యాధి నీ గర్భంలో ఉంది. ఇదిగో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. ఇప్పుడే ప్రభు నిన్ను తాకి ఆయన శక్తి చేత నింపుతున్నారు. నీ గర్భంలో ఉన్న భయంకరమైన వ్యాధి నుంచి ప్రభువు నిన్ను విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. ట్రైయూరి క్లా హజాద్రు తెరి నీ మొక్కరందురవే. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం దిగువచ్చునుగాక. ఇక్కడ నాయన యొక్క వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలో నీ జీవాన్ని ప్రవహింపజేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని మీరు కనులారా చూస్తున్నారు. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగల కార్యాలను చేస్తున్నారు. మీలో ఎవరైనా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీకు విడుదల దయచేయబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. విజయనగరం నుండి రమణమ్మ, దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను అనేక సంవత్సరాలుగా, సుమారు 13 సంవత్సరాలుగా బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాను, కానీ బాగుపడలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూసి, దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలను చూసి నాకు విశ్వాసం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క మాటను నాకు చెప్పారు. ప్రభువు నిన్ను బాగు చేయుచున్నారు అని మీరు చెప్పారు. మీరు ప్రార్థించిన వెంటనే దేవుని యొక్క అభిషేకం నా లోపలికి వచ్చింది. ఒక కరెంటు షాకులాగా నా శరీరం అంతా దేవుని యొక్క ఆత్మతో నింపబడి, దేవుని యొక్క మహిమతో నింపబడి, నేను ఒక రకమైన ఆరోగ్యానికి గురయ్యాను. నా లోపల ఒక శక్తి ప్రవేశించి నాలో ఉన్న వ్యాధిని తొలగించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ దినము నుండి ఇప్పటి వరకు నాకే బలహీనత లేదు. దేవుని నామానికే మహిమను చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం అద్భుతాలు సృష్టిస్తుంది. నీ జీవితంలో కూడా మహత్తరమైన కార్యాలను, శక్తి కలిగిన కార్యాలను, డాక్టర్లకు సహితము
అర్థము కాని వ్యాధులను, చేతబడి శక్తులను దేవుని యొక్క శక్తి బాగు చేస్తుంది. దేవుని యొక్క అభిషేకం విడుదల చేస్తుంది. కాబట్టి తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. కాల్ కలిసిందంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని గ్రహించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న దైవ వర్తమానం, నీవు ప్రేమించిన వారే నిన్ను మోసం చేస్తారు, జాగ్రత్త. నీవు ప్రేమించిన వారే నిన్ను మోసం చేస్తారు. ఎస్, ఈ రోజున ప్రపంచంలో, లోకంలో దొరికే ప్రేమ కొరకు మనుషులు ఆరాట పడుతూ ఉన్నారు. చాలా తహతహలాడుతూ ఉన్నారు, పరుగులు తీస్తున్నారు. కండ్లు మూసినా కండ్లు తెరిచినా ఈ లోకపు ఆశలతో నిండుకుపోతున్నారు. ఈ లోకపు ప్రేమలకు బలైపోతున్నారు. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడా? నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, నీ రక్త సంబంధి అయినా, నీ యొక్క పొరుగువాడైనా, నీ ప్రాణ స్నేహితుడైనా, నీ ప్రాణ స్నేహితురాలైనా, నీ కొరకు ప్రాణమిస్తానని చెప్పిన, గమనించండి, వారే నిన్ను మోసం చేస్తారు. ఈ లోకంలో ఏ ప్రేమ అంటే కానీ అది నిన్ను మోసం చేస్తుంది 100%. కానీ ఒక ప్రేమ ఉంది, అది నిన్నెప్పటికీ మోసం చేయదు. ఎస్, నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ అమూల్యమైన ప్రేమ. నీవు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తూ ఉన్న ప్రేమ. నీవు వెతకకపోయినా నిన్ను వెంటాడి వెతికి పట్టుకొని రక్షించుకున్న ప్రేమ. అదే మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ. దాని గురించి ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలను ఆయన యొక్క వర్తమానంలో నుంచి నీకు చూపించి, నీ జీవితంలో ఏమి జరగబోతుందో ప్రభు తెలియజేయబోతున్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు కనిపెట్టండి. దేవుని యొక్క స్వరం నీకు వినిపిస్తుంది. ఎస్, నీ కళ్ళు తెరిపిస్తుంది. లోకములో దొరికే ప్రేమకు నీవిచ్చే వాల్యూ, ఆ ప్రేమ నుంచి నీకు ప్రతిఫలం వస్తుందా? నీవు ఖర్చు పెట్టే సమయానికి, నీవిచ్చే వాల్యూకి తిరిగి ప్రతిఫలం దొరుకుతుందా, దొరకదా అని దేవుని యొక్క వాక్యం యొక్క అర్థం నీకు చూపిస్తుంది. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. ఎవరు ఈమె? మీకు బాగా పరిచయమే. శాంసన్, దెలీలా. సంసోను, దెలీలా చరిత్ర మీకు బాగా తెలుసు కదా. దెలీలా ప్రేమలో పడ్డాడు ఒక బలసూరుడైన వీరుడు, దేవుని చేత నాజీరు చేయబడిన ఒక బలవంతుడు. ప్రియ దేవుని బిడ్డ, అంత బలవంతుడు, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను రక్షించటానికి పుట్టించిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, గర్భములో ఉన్నప్పుడే దేవుని చేత నాజీరు చేయబడిన ఇతడు ఈ లోకపు ప్రేమలో పడిపోయాడు, నమ్మాడు, ప్రేమించాడు, ప్రాణమిచ్చునంతగా ప్రేమించాడు. ఎవరినైతే ప్రేమించాడో ఆ దెలీలా చెప్తుంది, అడుగుతుంది, నీ బలమెక్కడుందో చెప్పు, నీ బలమెక్కడుందో చెప్పు. నీవు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. ప్రభు చెప్పాడు, నీ బలం ఎక్కడుందో చెప్పకు. నీకు దేవుడికి తప్ప నీ బలం ఎక్కడుందో చెప్పకు. కానీ ఈ భూమి మీద దొరికే ఒక ప్రేమ,
ఒక ప్రేమికురాలు యొక్క ప్రేమ అతనిని బలవంతం చేస్తుంది. ఎందుకు బలవంతం చేస్తుందో తెలుసా? అతని ప్రాణాలు తీసేయడానికే. ఎందుకంటే కిరాయి మాట్లాడుకుందే, శాంసన్ని అప్పగించటానికి కిరాయి మాట్లాడుకుందే. ఫిలిష్తీయులతో మాటిచ్చి నేను అతన్ని అప్పగిస్తే నాకు డబ్బు కావాలని వారు వచ్చారు. నీవు అతన్ని అప్పగిస్తావా, నీవు చస్తావా? ప్రియ దేవుని బిడ్డ, నిజమైన ప్రేమ అయితే అతని నిమిత్తం చావాలి. నిజంగా ప్రేమిస్తే, నిజంగా నిన్ను ప్రేమించిన వాడు ఒకడున్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన మనలను రక్షించటానికి మనము చావకుండా ఆయనే చనిపోయారు, ఆయనే మరణించారు. మనలను మరణము నుంచి బయటకు లాగివేయడు కొరకు, మనల్ని మరణము నుంచి, లోకము నుంచి, పాతాళము నుంచి, నాశనము నుండి మనలను తప్పించడానికి, మనల్ని బయటికి లాగటానికి ఆయన బలైపోయారు. ఇది నిజమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేమ దొరకదు మనకి, లోకములో దొరకదు. దెలీలా శోధించింది నీ బలం ఎక్కడుందో చెప్పని. చివరికి ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన దెలీలాను నొప్పించలేక, బాధ పెట్టలేక, దురభిమానం అంటే ఆ అభిమానం, ఆ ప్రేమ అభిమానము చేత, ఏ ప్రేమ? ఈ లోక ప్రేమ అభిమానము చేత తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. అంటే చనిపోవుటకు, తన బ్రతుకు మీద తనకే విరక్తి కలిగి చావ సిద్ధమై తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. ఆమె అడుగుతుంది, చాలాసార్లు ముందు అడిగింది, కానీ చెప్పలేదు. అప్పటికైనా గ్రహించుకోలేకపోయాడు. ఎందుకు గ్రహించుకోలేకపోయాడో తెలుసా? ఆ ప్రేమ అనేది, ఈ లోక ప్రేమ అనేది తన కళ్ళకు కటిక చీకటిని కలిగించింది, గుడ్డితనం కలిగించింది. అవును, ఈ భూమి మీద ఎవరినైతే నమ్ముతున్నావో వారు ఆ ప్రేమ మైకములో నీ కళ్ళకు గుడ్డితనము కలిగిస్తారు. దేవుడు కనిపించడు, దేవుని యొక్క వాగ్దానాలు కనిపించవు, దేవుని యొక్క చిత్తము కనిపించదు, ప్రత్యక్షత కనిపించదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని, దేవుడు నిన్ను నాజీరు చేసుకున్నాడని, దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడని నువ్వు ఎరగవు, నీకు తెలియదు, గ్రహించలేవు. వెరీ డేంజర్. ఎవరైనా ఈ పరిస్థితిలో ఉన్నారేమో, మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. దయచేసి బయటకు వచ్చేయాలి. క్రీస్తు ప్రేమ నిన్ను బ్రతికించటానికి చూస్తుంది. క్రీస్తు ప్రేమ అనేకులకు నాయకురాలుగా చేయటానికి చూస్తుంది. క్రీస్తు ప్రేమ నిన్ను వాడుకోవాలని చూస్తుంది. కానీ నిన్ను ఈ లోకపు ఆశలు అనే ప్రేమ అనే ఆశలు, ప్రేమ అనే మైకం నిన్ను ఒకవేళ లోపలికి లాగేస్తుందేమో, అంధకారంలోనికి నిన్ను లాగేస్తుందేమో. దయచేసి గమనించుకోవాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు ప్రియురాలే కాదు, కన్న బిడ్డలు కూడా మనల్ని మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా మనము చూసుకుంటామని అద్దములా పెట్టాడు వాటిని. ఆ పవిత్ర గ్రంథములో పవిత్ర వాక్యాలని మన జీవితానికి అద్దాలుగా పెట్టాడు. ఆ అద్దములో మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రేమలను అక్కడికి తీసుకొని వెళ్ళి, ఆ వాక్యం దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే ఆ అద్దం, ఆ స్కానర్ చెప్పేస్తుంది ఇది నిజమైన ప్రేమ కాదు అని. ప్రైజ్ ది లార్డ్. ఆస్తులను బట్టి ప్రేమించే కొడుకులు, కుమార్తెలు ఉన్నారు. ఆస్తుల కొరకు
తల్లిదండ్రులను చంపేస్తున్న పిల్లలున్నారు. డబ్బు కోసం, లోకపు ప్రేమ కోసం ఆశపడి భర్తలను చంపేస్తున్న భార్యలు ఉన్నారు. కిరాయికి పెట్టి మనం వార్తలు చూస్తున్నాం కదా. దయచేసి మోసపోవద్దు. ఒకవేళ క్రీస్తు ప్రేమ చేత నువ్వు అంటగట్టబడి ఉంటే, క్రీస్తు ప్రేమలో కలిసిపోయి ఉంటే, ఆ ప్రేమ నీకు చూపిస్తుంది ఎవరు ఎలా ప్రేమిస్తారో, ప్రేమించబోతున్నారో, వారి ప్రేమలో ఏ మోసం ఉందో, ఏది దాగి ఉందో చెప్పేస్తుంది క్రీస్తు ప్రేమ. అందుకే క్రీస్తు ప్రేమ చేత ఏకమైపోతే నువ్వు గ్రహించగలుగుతావు. క్రీస్తు ప్రేమ చేత కలిసిపోతే, క్రీస్తు ఆత్మ చేత కలిసిపోతే నువ్వు గ్రహించగలుగుతావు. ఎవరు ఏ రూట్లో నీ మీద ప్లాన్ చేస్తున్నారో ప్లాన్ అంతా తెలిసిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం 12వ వచనాన్ని చూస్తే అక్కడ దావీదు సొంత కుమారుడు రాజ్యం కొరకు ఆశపడి దావీదుకి వ్యతిరేకమై, సొంత తండ్రికి వ్యతిరేకమై వెంటనే రథములను సిద్ధం చేసుకున్నాడు. తన వైపుకి ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. చూసారండి ఎంత ఘోరం! ఇవి చదువుతూ ఉన్నప్పుడు నా గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇది అయిన తరువాత నేను చదువుతున్నాను. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును, గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయను. కుట్ర ఎవరు కుట్ర చేస్తున్నారు తెలుసా? సొంత కడుపున పుట్టిన కుమారుడు అబ్షాలోం తండ్రి మీద కుట్ర చేస్తున్నాడట. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం! ఈ పరిస్థితిలో ఈ రోజున ఎంత మంది ఉన్నారు? ఈ వర్తమానం వింటున్న నీవు ఇదే పరిస్థితిలో కానీ ఉంటే దయచేసి క్రీస్తు ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంది. క్రీస్తు ప్రేమ నిన్ను ప్రేమించుట కొరకు చూస్తుంది. క్రీస్తు ప్రేమ ఆల్రెడీ నీ కోసం ప్రాణం ఇచ్చేసింది. నీవు చనిపోతావని, నీవు చనిపోకముందే, నీకంటే ముందే ఆయనే చనిపోయి నీవు మరణిస్తావని, నీవు మరణించకముందే ఆయనే నీ కొరకు ముందుగానే మరణించి ఆ నరకము అనే మరణములోనికి వెళ్ళిపోకుండా, ఆ 2వ మరణము రుచి చూడకుండా నిన్ను తప్పించుట కొరకు ఈ ప్రేమ నీ కోసం చేతులు చాపుతుంది. నీ కొరకు గాయపరచబడి రక్తాలు కారుతూ, రక్తాన్ని చిందిస్తూ ఆ గాయపడిన హస్తాలు నీ కొరకు చాపుతూ ఉంది. ఈ రోజున నీ కన్నీరు తుడిచివేయటానికి ఆ గాయపడిన హస్తాలు నీ కన్నుల యొద్దకు వస్తున్నాయి. నీ ముఖం మీదున్న ఆ కన్నీటి చుక్కలను తుడిచివేసి నిన్ను గుండెలకు హత్తుకోవటానికి యేసుక్రీస్తు ప్రేమ నిన్ను పిలుస్తుంది. రాగలవా? నమ్మొద్దు. సొంత బిడ్డల్ని కూడా నమ్మొద్దు. సొంత తల్లిదండ్రులను కూడా నమ్మొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వార్త విన్నాను నేను. ఒకరోజు ఒక తల్లి తన కుమారుడికి విరోధమైతే ఆ కుమారుని ఏం చేసిందో తెలుసా? కిరాయిచ్చి చంపించేసింది. చూసారండి వార్తలు ఎలా ఉన్నాయో? ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? కారణం, ఈ లోకపు ప్రేమ నిన్ను మోసం చేస్తుంది. నా తల్లే కదా, నా అమ్మే కదా, నన్ను కన్న తల్లి కదా అని నువ్వు నమ్మావు. ఆ తల్లే తన చేతులతో నిన్నే చంపేస్తుంది. ఆ కుమారుడే నిన్ను చంపటానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకే వెరీ డేంజర్ ఈ లోకపు ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమని లోపలికి వచ్చేస్తే, యేసుక్రీస్తు ప్రేమని చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు 100% సెక్యూరిటీ. అందుకే ఈ భూమి మీద ఎవ్వరి మీద ఆశలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఎవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదు. నీకున్న బాధ్యతను నువ్వు చేయాలి. అలాగని
తల్లిదండ్రుల మీద పిల్లలకున్న బాధ్యతను మర్చిపోకూడదు. క్రీస్తు ప్రేమను ఆధారం చేసుకొని నువ్వు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ పిల్లలను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. క్రీస్తు ప్రేమలో నుంచే ఏ ప్రేమైనా ప్రవహించాలి. క్రీస్తు ప్రేమను దాటుకొని వెళ్ళి బయట ప్రేమను చూపే ప్రయత్నం చేస్తే ఆ ప్రేమ నిన్ను మోసం చేస్తుంది. ఖచ్చితంగా 100%. కావాలంటే ఇప్పుడు నీకు ఇంకా అర్థం కాకపోతుంటే నీకే అర్థమవుతుంది. ఈ మాటలు మళ్ళీ నీకు గుర్తొస్తాయి. ట్రై చేసుకో, ఎదురు చూస్తూ ఉండు, నీ అనుభవంలోనికి వచ్చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే అక్కడ మరొక ప్రేమ బంధం కనిపిస్తుంది. ఆ ప్రేమ బంధము, ఆ బంధమే విషమై, ఆ బంధమే మోసమై ఒకరిని మోసం చేస్తుంది. కలలు కన్నాడు యోసేపు. ఆ కలకు అర్థం చెప్పాడు అన్నలకు. వెంటనే మోసం, కక్ష వారిలోనికి ప్రవేశించింది. వెంటనే వారు అందరూ ఒకటయ్యారు. ఈ కలలు కనువాడు మన ముందు ఉండకూడదు, మన కళ్ళ ముందు ఉండొద్దు. ఒక కల చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? అన్నలారా, నాకు ఒక కల వచ్చింది, ఇటు రండి మీకు చెప్తాను. మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, అయితే నా పన నిలిచి ఉండెను, మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండెను. అమ్మో, అది వినగానే ఎంత దారుణంగా వారికి కక్ష కలిగిందంటే యోసేపుని చంపేయాలనుకున్నారు. ఎస్, అన్నలకి భోజనాలు తీసుకొని వెళ్ళిన యోసేపు ఆమడ దూరంలో ఉండగానే, ఒరే కలలు కనువాడు వస్తున్నాడు, వీణ్ణి చంపేద్దాం, చంపేస్తే ఈ కలలు ఎక్కడ నెరవేరుతాయో చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం మర్చిపోకండి, దేవుడు నీ మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటే ఈ భూమి మీద ఎవడు నేనేం చేయలేడు. ఎస్, ఎవరు నిన్ను మోసం చేయలేరో. 100%. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మనకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక మనకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క చిత్తం మనకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన, ప్రత్యక్షత, ఆయన వాక్కు, వాగ్దానం మనలను నడిపిస్తుంది. యోసేపుకి దేవుని కృప తోడుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ అన్నలు అని మోసం చేస్తారు అనే ఆలోచనే లేదు యోసేపుకి. నా అన్నలు వారికి భోజనం తీసుకుని వెళ్ళాలి. వారికి భోజనం తీసుకుని వెళ్ళాడు, అన్నలు పట్టుకున్నారు, చంపేద్దామని ప్లాన్ చేశారు, గోతులో వేసేశారు. చూసారండి, మోసం. సొంత అన్నదమ్ములే మోసం చేస్తారు, జాగ్రత్త. సొంత అన్న, సొంత అక్క, సొంత చెల్లి, సొంత తమ్ముడు నిన్ను మోసం చేస్తారు, మోసం చేస్తారు. అందుకే నువ్వెవరిని ప్రేమిస్తున్నావో వారి నుండి ఏ మోసం వస్తుందో గ్రహించాలి. అంటే అది గ్రహించటానికి నీ దగ్గర దేవుని యొక్క ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమలో నుంచి ప్రేమించు. క్రీస్తు ప్రేమలో నుండి నువ్వు ప్రేమిస్తూ ఉంటే అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. మోసపోకుండా క్రీస్తు ప్రేమ నిన్ను కాపాడుతుంది. నిన్ను గోతిలో పడేసేసినా కానీ ప్రభు యొక్క ప్రేమ నిన్ను పైకి లేవనెత్తుతుంది. అందుకే ఈ భూమి మీద ఉన్న ఏ ప్రేమ కొరకు ఆరాటపడొద్దు, మోసపోవద్దు, నమ్మొద్దు. పూర్తిగా ప్రాణం ఇచ్చేటట్లుగా ఈ భూమి మీద ఉన్న ఏ మనిషిని నమ్మొద్దు, ఏ ప్రేమను నమ్మొద్దు. క్రీస్తు ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రేమ నీకున్న సమస్యలన్నీ తొలగిస్తుంది. ఆ ప్రేమ నీ కన్నీళ్లు తుడిచివేస్తుంది, నీ బాధను తొలగిస్తుంది. ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? ప్రేమించేవారు లేరా? అందరూ నీకు దూరం అయిపోయారా? ఆ క్రీస్తు ప్రేమ ఒక్కటి చాలు మనకే. ఈ భూమి మీద ఎవ్వరూ అవసరం లేదు. ఏ ప్రేమ మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఏ ప్రేమ మనకి అండగా ఉండాల్సిన అవసరమే లేదు. డోంట్ కేర్. ఈ భూమి మీద ఉన్న దేనిని లెక్క చేయాల్సిన అవసరం నీకు లేదో.
క్రీస్తు ప్రేమ నీకు అండగా ఉంది. కండ్లు మూసుకోండి. హల్లెలూయా. డ్రైషోడిరి క్రాదో సదరియన్ అంద్రోటాన్ని మేల్యుడిరి శుక రజోదర శరదరవే. సహోదరి శారమ్మ దేవునితో మాట్లాడుతున్నాడు. శారమ్మ, నీ కుమారుడు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నిన్ను శోధిస్తున్నాడు, నిన్ను కొడుతున్నాడు. ఎంతో బాధతో దుఃఖముతో కన్నీటితో ఉన్నావు శారమ్మ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నీకు దిగులు పడకో. నిన్ను సంరక్షించి నిన్ను పెంచేవాడిని నేనున్నాను, నిన్ను ఆదరించేవాడిని నేనున్నాను. నీ కన్నీళ్లు నేను తుడిచివేస్తున్నాను. దిగులు పడకు కుమారి. షోడిరిబిరి తలాంధ్రట్రులక్రద సుధరవే. సహోదరుడా శాంసన్ దేవుడినితో మాట్లాడుతున్నాడు. శాంసన్, ఇదిగో ఒక వ్యాపారంలో నువ్వు లాస్ అయిపోతున్నావు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా నీకు తెలుసు. దాని నుంచి ప్రభువు నిన్ను విడుదల చేస్తున్నాడు. ఇదిగో నిన్ను అత్యున్నత స్థానంలో ప్రభువు నిన్ను పెట్టాలని ఆశపడుతున్నాడు. దిగులు పడకు, భయపడకు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. షోడిలి వ్రేద్యూరిక్రా డ్రలశున్ దరస్సుధర యనందురవే. సహోదరి ధరణి దేవుడినితో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావు కదా. 14 సంవత్సరాలుగా పిల్లలు లేరు నీకు. ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. దిగులు పడుకో. హల్లెలూయా. రాడ్రోషలి ధరా సందరవే. సహోదరుడ సారథి దేవునితో మాట్లాడుతున్నాడు. సారథి, ఇదిగో నీవు నీ పిల్లల కొరకు వివాహాలు కావడం లేదని బాధపడుతున్నావు కదా. సారథి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ పిల్లలకు త్వరలోనే వివాహాలు చేస్తున్నాడు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. దిగులు పడుకో. దేవుని యొక్క ఆత్మ నిన్ను దర్శించి బలపరుస్తున్నాడు. ధైర్యం కలిగిండు. షోర్రలియోరేది కమో సదరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని ఆత్మ విడుదలవుతున్నాడు. మీలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ వర్తమానం వింటుండగానే దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడుతున్నారు. షడి క్లౌరీ చందసధరవే. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను కృమ్మరించి గొప్ప విడుదల ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా సరే, చేతబడి శక్తులతో పీడింపబడుతున్న వ్యాధి బాధలు, కష్టాలు, భయంకరమైన అప్పుల బాధలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే, డాక్టర్లకు సైతం అర్థం కాని వ్యాధులు మిమ్మల్ని తినివేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే మందిర నిర్మాణంలో ఎవరైతే పాల్గొంటారో ప్రభు మాట్లాడుతున్నారు, వారిని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మీరు గృహాలు కట్టుకుంటారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఆశీర్వాదంపై ఆశీర్వాదం పొందుతారు, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతారు. కాబట్టి తప్పకుండా దేవుని యొక్క పనిలో, మందిరపు పనిలో మీ చేతులు కలపండి. గొప్ప దీవెని మీరు పొందుతారు. నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను మీకు సమయం ఇస్తాను. హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. అలాగే నన్ను మీటింగ్కి పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను సమయం ఇస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.